ఓపెనింగ్ మ్యూజియం దొంగతనం. ఊహించండి, రాత్రి మధ్యాహ్నం 12:30 AM సత్యవాన్ మ్యూజియం, హైదరాబాద్. హైదరాబాద్లోని అత్యంత పురాతన సత్యవాన్ మ్యూజియంలో 500 ఏళ్ల నాటి బంగారు విగ్రహం ప్రత్యేక గదిలో ఉంచబడింది. విజయనగర రాజుల కాలం నాటి ఈ విగ్రహం విలువ ఇండియన్ రూపీ 100 కోట్లకు పైగా ఉంది. దీనిని అత్యంత కఠిన భద్రతా వ్యవస్థల మధ్య ఉంచారు. సీసీటీవీ, ఫింగర్ ప్రింట్ లాక్స్, మోషన్ సెన్సార్లు అన్నీ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. కానీ ఒక రాత్రి మధ్యరాత్రి మధ్యాహ్నం 12:30కి మ్యూజియంలో ఒక సెకండ్కు కూడా లైట్ ఆగలేదు. ఎవరు బయటకు రాలేదు. లాక్ బ్రేక్ కాలేదు. కానీ విగ్రహం కనిపించదు. స్క్రోల్ పార్ట్ 2 దర్యాప్తు ప్రారంభం. ఉదయం 6 గంటలు. మ్యూజియం వెలుపల పోలీసుల హడావుడి. సైరన్స్, మీడియా ఫ్లాషింగ్. బ్రీఫ్ కేస్ అర్జున్, భద్రతా అధికారి, ఇది అసాధ్యం. లాక్ బ్రేక్ కాలేదు. అలారం మోగలేదు. మళ్ళీ విగ్రహం ఎలా పోయింది? ఉద్యోగస్తురాలు స్నేహ, డిటెక్టివ్, ఒక వస్తువు కనబడకుండా పోతే దాన్ని ఎక్కడైనా దాచిపెట్టే అవకాశం ఉంటుంది. పోలీసు వాహనాలపై తిరిగే ఎరుపు లైట్ రాహుల్, సాంకేతిక నిపుణుడు, మేడం, కెమెరా రికార్డింగ్స్లో కొన్ని నిమిషాలు మిస్ అయ్యాయి. మధ్యాహ్నం 12:28 నుంచి మధ్యాహ్నం 12:31 మధ్య. అన్నీ సక్రమంగా ఉన్నా, అవును, ఓ 3 నిమిషాల పాటు సీసీటీవీ బ్లాక్ అయింది. ఆ సమయంలో ఏమైంది? పార్ట్ 3 మిస్టరీలో తొలి పొరలు. ఆ విచిత్రమైన 3 నిమిషాలు. ఏమి జరిగింది? ట్విస్ట్ 1 కెమెరా హ్యాకింగ్. స్నేహ కెమెరా రికార్డింగ్స్ని డీప్ అనలైజ్ చేస్తుంది. ఒకవేళ హ్యాకింగ్ ద్వారా వీడియో ఫీడ్ ముందుగానే రికార్డ్ చేసి ప్లే చేయబడిందా? ట్విస్ట్ 2 దొంగ ఎవరైనా మ్యూజియం లోపలివాళ్లేనా? భద్రతా గార్డ్స్ను ఎవరో కొనుగోలు చేశారా? ట్విస్ట్ 3 గుప్త కోడ్, మ్యూజియంలో రహస్య గది. ఒక పురాతన మ్యూజియం మ్యాప్ పరిశీలించిన స్నేహ, మ్యూజియంలో ఒక రహస్య గది ఉందని గుర్తిస్తుంది. ఇది చాలా సంవత్సరాల క్రితం మూసివేయబడినది. పార్ట్ 4 క్లైమాక్స్, నిజమైన దొంగ ఎవరు? మధ్యాహ్నం 3 గంటలు. మ్యూజియం రహస్య గది. స్నేహ, అర్జున్, రాహుల్ ముగ్గురు రహస్య గదిని అన్వేషించేందుకు బయల్దేరుతారు. పాతకాలపు గోడ వెనుక చిన్నంత జారిది. వారు తలుపును తెరిచిన వెంటనే మాయమైన విగ్రహం అక్కడ ఉంది. అయితే అసలు షాక్ ఏంటంటే, దొంగ ఎవరూ కాదు, మ్యూజియంలో పనిచేసే సీనియర్ రీసెర్చర్ మధు. ఆమె మ్యూజియం గుట్టును తెలుసుకుని, హ్యాకింగ్ ద్వారా కెమెరాలను మోసం చేసి, విగ్రహాన్ని రహస్య గదిలో దాచేసింది. ఆమె లక్ష్యం, విగ్రహాన్ని విదేశాలకు తరలించి కోట్లు సంపాదించడం. స్నేహ, గేమ్ ఓవర్ మధు. ఇప్పుడు నీ ప్లాన్ మొత్తం బయటపడింది. మధు, నన్నే ఎలా పసిగట్టావ్? స్నేహ, నీ హ్యాకింగ్ టెక్నిక్ చాలా గట్టిదే. కానీ రహస్య గది ఉన్న విషయానికి మ్యూజియం మ్యాప్లో ఒకే ఒక్కరికి తెలుసు, అదే నువ్వు. పార్ట్ 5 ఎండింగ్, చివరి ట్విస్ట్. సంధ్యా సాయంత్రం 6 గంటలు. పోలీస్ స్టేషన్. మధు అరెస్టయింది. విగ్రహం తిరిగి మ్యూజియానికి చేరింది. కేసు ముగిసింది. కానీ స్నేహాకు ఇంకా ఒక అనుమానం ఉంది. పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్.